ప్రజలు ఈరోజు నాయకత్వం కొనసాగిల్లో కాకుండా తామే నాయకులుగా ఈరోజు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో శ్రీకాకుళంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంకి ఇచ్చేసినటువంటి కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ సభ్యులు ఉన్నారు. చూస్తే కనుక అక్కడ చేదు అనుభవాలు 3 ఉన్నాయి. ఒకటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక ఉద్యమం ఒకటి ఉంది, కాకరాపల్లి ఉద్యమం ఉంది. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ రూపంలో ఒక విపత్తు ఆ ప్రాంతాన్ని వెంటాడబోతుంది. కానీ ప్రజాప్రతినిధులుగా వెనకబడినటువంటి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకే ఈ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతాం. ఉపాధి కల్పనతో పాటు అభివృద్ధి సాధ్యపడుతుందండి. ఆ మాటల్లో వాస్తవం ఏమైనా? ముందుగా మీడియా మిత్రులకి మీకు అయితే నమస్కారం తెలియజేసుకోండి సార్. చాలా మంచి క్వశ్చన్ నాకైతే అడగడం జరిగింది సార్. నిజంగా వెనకబడిపోయిన ప్రాంతము, ఈ ప్రాంతం అనేది సుమారుగా 60 సంవత్సరాలు పాలించినటువంటి కుటుంబాలు ప్రాతినిధ్యం నియోజకవర్గము వెనకబడిపోయిన ప్రధాన కారణం ఎవరనేది వాళ్ళకి వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి సార్. అయితే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కానీ అక్కడ ఉన్నటువంటి వెనకబడితనాన్ని కానీ రూపుమార్చాలంటే అభివృద్ధికి మేమైతే స్వాగతిస్తున్నాం సార్. వీఆర్ వెల్కమింగ్ ద కార్గో ఎయిర్పోర్ట్. అయితే మేమేం చెప్తున్నామంటే గత సంవత్సర కాలం నుంచి చాలా చక్కగా ఏం చెప్తున్నామంటే ప్రభుత్వం ఆధీనంలో ఆల్రెడీ ఏదైతే సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ప్రభుత్వాన్ని స్వీకరించినటువంటి భూమి ఏదైతే 800 సుమారు 1000 ఎకరాలు ఉందో అక్కడ మీరు కట్టండి అని కొనుక్కుంటున్నాం సార్. అదేవిధంగా కాకరాపల్లికి సంబంధించినటువంటి 2200 ఎకరాల ఇదే థర్మల్ పవర్ ప్లాంట్ కోసము ఆ రోజు విధ్వంసకరం అనేది అన్నారు. ఈరోజు ఈ కార్గో ఎయిర్పోర్ట్ ఎవరికి విధ్వంసం అయిపోదు. ఆ ప్రాంతంలోన ఆ స్వీకరించినటువంటి భూముల్లోన మీరు కడితే మేము వెల్కమ్ చెప్తాం సార్. ఆ 2 ప్రాంతాలకు సంబంధించిన భూములు కూడా ప్రైవేటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ యాజమాన్యం కొనుక్కున్న భూములు. కొనుక్కున్నా కూడా అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టలేకపోయారు. తిరిగి ఆ భూములు అడుగు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన భూములు అయితే అక్కడ లేవు. కానీ ఈ 2 కాకుండా కేవలం ఆ ప్రాంతంలోనే కార్గో ఎయిర్పోర్ట్ కడతాం. మూలపేట పోర్టు కనెక్టివిటీ సార్, ఇది పూర్తిగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ప్రజల యొక్క భూముల్ని ఆ రోజు ఏ ప్రాతిపదికన రైతుల యొక్క భూమిని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను కొనుక్కున్నారు చెప్పండి. ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు సమక్షంలోనే ప్రభుత్వాలతో ఏమైతే ఆ రోజు అబద్ధం చెప్పారు, మీరు భూములు అమ్మితే మీకు ఉద్యోగాలు ఇస్తాము, మంచి మంచి కంపెనీలు పెడతామని చెప్పి ప్రభుత్వం ద్వారానే ల్యాండ్ తీసుకొని ఈరోజు అది ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉంది కదా. మేమేమంటున్నాం, మేమందరం రైతులము స్వచ్ఛందంగా మా భూములు పోతే మేము ఏడుస్తున్నాం కదా. అతనికి నష్టపోతే ఎవరు పోతారు? కేవలం ఏదైతే కంపెనీ ఎన్సీసీ కంపెనీ కొన్నదో ఆ కంపెనీ నష్టపోయిందని అతనికి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఏదైతే ఈ కాంపెన్సేషన్ రూపంలో డబ్బులు ఇస్తారో ఆ కంపెనీకి ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి అక్కడ కట్టండి సార్. మేమేం కాదనట్లేదు కదా. అట్ ద సేమ్ టైం మేమేం కోరుకుంటున్నామంటే ఆ 2 ప్లేసులతో పాటు మరొక 2 ప్లేసులు కూడా గౌరవ మాజీ మా మంత్రివర్యులు డాక్టర్ అప్పలరాజు గారు కూడా, ఎందుకంటే అతను చెప్పదలుచుకున్నారంటే మా ఉద్యమాన్ని చూసి మొన్న వాళ్ళ సొంత మండలము వజ్రపుకొత్తూరు మండలము, వజ్రపుకొత్తూరు టౌన్కి ఆనుకొని నగరంబెల్లి పంచాయతీ దగ్గర సుమారు 1800 ఎకరాల షాల్ట్ ల్యాండ్ ఉందని ఒక మా ఎక్స్ మినిస్టర్ గారు చెప్పారంటే అది మేము పూర్తిగా నమ్ముతున్నాం సార్. అక్కడ కట్టినా కూడా మేము వెల్కమ్ చెప్తున్నాం సార్. అట్ ద సేమ్ టైం పలాస టౌన్కి ఆనుకొని ఇప్పుడు టిడ్కో ఇల్లు ఎక్కడైతే కడుతున్నారో అక్కడ మెండి తోట దగ్గర సుమారు 800 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది సార్. మేమేమంటున్నామంటే మేము కార్గోపేట వ్యతిరేకించి ఈ 4-5 ప్లేసుల్లోన ముందు మీకు నేను ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారిని నేను కోరుకుంటానంటే ఆ 4 ప్రదేశాల్లోన ఏదైతే కార్గో ఎయిర్పోర్ట్కి కావాల్సినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ప్రదేశాలను మీరు సర్వేలు టెస్టులు అన్నీ చేయండి. చేసిన తర్వాత అది ప్రజల మధ్యలో పెట్టండి. ఇదో ఈ రీజన్ వల్ల ఇక్కడ కట్టలేకపోతాం, ఈ రీజన్ వల్ల ఇక్కడ కట్టలేకపోతాం, ఆ రీజన్ వల్ల కట్టలేకపోతాం. ముందు ప్రజలకు చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రజానాయకులు సార్. మేము కోరుకుంది ఆ 4 ప్లేసుల మీద ముందు మీరు దృష్టి పెట్టి అక్కడ మీ ప్రయత్నం చేసుకుని. ఇంకొక మాట చెప్తున్నాను సార్, మీకు ఇచ్చినటువంటి సమయం ఈ ప్రజలు కేవలం మీకు 5 ఏళ్ళు ఇచ్చారు. ఈ 5 ఏళ్ళు రేపు మళ్ళీ ఏమవుతుందో మీకు తెలియదు, మాకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఇప్పటికే మీరు కాలయాపన చేయాలి. సంవత్సర కాలము టైం వృధా అయిపోయింది. నిజంగా మీకు మనస్సు చిత్తశుద్ధి ఉంటే కట్టాలనుకుంటే ఇమీడియట్గా కూర్చొని కట్టినటువంటి ప్రాజెక్టులు ఆ 4 ప్లేసులు కట్టాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఏదైతే ప్రజా ఉద్యమాల్ని అణచివేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కవ్వింపు చర్యలను తిప్పి కొట్టేందుకు ఇటు కార్గో ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇటు క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, అక్కడ ప్రజలకి అండగా నిలిచినటువంటి ఉద్యమకారులు మాత్రం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక జేఏసీగా ఏర్పడి వారికి మాత్రం వెన్నంటే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాలను మాత్రం ఈరోజు తీసుకెళ్లేందుకు ఎంతకన్నా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రజాప్రతినిధులు మాత్రం వారి అభ్యర్థనను మన్నించి ఈరోజు మాత్రం ప్రజా అభిప్రాయానికి అనుగుణంగానే ఈరోజు ఆ ప్రాజెక్ట్ నిర్మించాలి. అభివృద్ధికి తామేమీ ఆటంకం కాదు, కాకపోతే సాధ్యాసాధ్యాలు ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రదేశాలను టార్గెట్ చేస్తూ
అటు కార్గో ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇటు వెన్నెలవలస దగ్గర క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్, ఇవన్నీ కూడా వారి తాలూకు మనుగడకు ముప్పు లేకుండా అభివృద్ధి కనుక చేస్తే తాము స్వాగతిస్తాం. లేదనుకుంటే మాత్రం పోరాటాల్లో పురిటిగడ్డగా చెప్పుకుని చిక్కోలు జిల్లాలో మరో సోంపేట కాకరాపల్లి ఉద్యమం లాగే ఈరోజు క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వెన్నెలవలస వేదికగా, అదేవిధంగా కార్గో ఎయిర్పోర్ట్